యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపుమనగా, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలందరూ వారు పడుతున్నటువంటి ఆ మహాశ్రమలను దేవుడు దృష్టించి దేవుడు ఇశ్రాయేలులను విమోచించటానికి దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను, దేవుని యొక్క ఆ కనికరాన్ని వారికి తెలియచేయడానికి దేవుడు మోషేను ఎన్నుకుంటాడు. హోరేబు పర్వతము యొద్ద మండుచున్న పొదలో నుండి యెహోవా దర్శనమిచ్చి మోషేతో మాట్లాడుతాడు. మోషేతో మాట్లాడినప్పుడు మోషే తన యొక్క బలహీనతలను దేవునికి తెలియచేస్తాడు. అందుకే నువ్వు ఎవరిని పంపాలనుకున్నావో వారిని పంపు, నేను యోగ్యుడను కాదు, నేను అర్హుడును కాదు, నేను బలహీనుడును అని మోషే దేవునికి తెలియచేస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ దినాన్న దేవుడు మనల్ని పిలుస్తూ ఉండగా, దేవుడు ఎన్నిక చేసుకుంటూ ఉండగా, దేవుడు ఏర్పరుచుకుంటూ ఉండగా మనము దైవ చిత్తానికి లోబడినప్పుడు దేవుడే సమస్త సామర్థ్యాన్ని సమస్తమును ఆయన మనకి అనుగ్రహించి ఆయనే మనల్ని నడిపించి మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను దేవుడు తెలియచేస్తాడు. మోషే తెలియచేసిన బలహీనతలను మనము ధ్యానము చేద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, వారు నా మాటను నమ్మరు అని తెలియచేస్తున్నాడు. ఎందుకు అని అంటే, మోషే ఫరో ఇంటి వాడిగానే పెరిగాడు గనుక ఫరో ఇంటి వాడిగానే ఇశ్రాయేలులు మోషేను పరిగణిస్తారు. రెండవదిగా మోషేకున్నటువంటి ఆవేశాన్ని వారందరూ చూచారు. ఐగుప్తుని చంపి పాతిపెట్టడము, మోషే తన మామ ఇంటికి పారిపోయి తిరిగి వచ్చిన కారణం చేత తన మాట మీద ఎవరికి నమ్మకం ఉండదు. ఎవరు నా మాటను నమ్మరు. సహోదరి సహోదరుడా, మన మాటలు ఎవరు నమ్మరు. కానీ మనము దేవుని పక్షంగా నిలబడి దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని మాటగా మనము పలికినప్పుడు మన మాటను ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. కానీ మోషే తన మాటను ఎవరు నమ్మరని తన బలహీనతను తెలియచేస్తున్నట్లుగా ఈరోజు చాలా మంది మన మాట ద్వారానో మన యొక్క తెలివి జ్ఞానం ద్వారానో మనుషులు మారరు, కానీ మనుషులు ప్రభు నమ్మరు. కానీ కేవలము దేవుని మాట మన నోట ఆయన నుంచి ఆయన మాట్లాడుతున్నాడు, ఇది దేవుని మాట అని ఎవరైతే గుర్తిస్తారో వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మన మాటలో శక్తి లేదు, గాని దేవుని మాటలో శక్తి ఉంది. రెండవదిగా దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా. రెండవదిగా మోషే, నేను నాలుక మాంద్యము గలవాడును, మాట నేర్పరని కాను అని తన బలహీనతను తెలియచేస్తున్నాడు. దేవుడు నోటిని కలగచేసినది ఎవరు? గుడ్డివాణ్ణి కలగచేసింది ఎవరు? చెవిటివాణ్ణి కలగచేసింది ఎవరు? మూగవాణ్ణి కలగచేసింది ఎవరు? యెహోవానగు నేనే కదా అని దేవుడు తెలియచేస్తున్నట్లుగా ఆయనే మన నోటికి తోడయుండి ఆయనే మనం ఏమి మాట్లాడాలో, ఎలాగూ మాట్లాడాలో అటు దైవికమైనటువంటి శక్తిని, దైవికమైనటువంటి ఆ కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ దినాన మోషే వలె ఒకవేళ నీ బలహీనతలను చూసుకుంటూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మాట నేర్పరివే కాకపోయినా దేవుడే తన మాటను మన నోట నుంచి ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. మోషే జీవితంలో తన యొక్క నిస్సహాయతను, తన యొక్క బలహీనతనే చూసుకుంటూ ఉన్నాడు. ఈ దినాల్లో కూడా చాలా మంది దేవుడు పిలుస్తున్నా, దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నా, దేవుడు ఎన్నిక చేసుకుంటూ ఉన్నా వారి స్వశక్తిని ఆధారం చేసుకుంటూ అనేక మంది దేవునికి విధేయులు కాలేకపోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేస్తుంది. నిర్గమాకాండము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం.
అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు ఎవరిని పంపదలిచావో వారినే పంపుమంటూ ఉన్నాడు. మోషే, అయ్యో ప్రభువా, నీవు ఎవరిని పంపదలిచావో వారినే పంపు, నేను బలహీనుడునని దేవునికి సలహా ఇస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో కూడా చాలా మంది మన బలహీనతల్ని ప్రభువుకు చెప్తాం, మన యొక్క పరిస్థితుల్ని ప్రభువుకు చెప్తూ ఉంటాం. ఈ దినాన్న దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు, ఆయన మనల్ని ఎన్నిక చేసుకుంటున్న దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన మహిమ కొరకే దేవుడు ఎన్నిక లేని వారిని, యోగ్యత లేని వారిని, అర్హత లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ ప్రవక్తలు అంటారా? అందరూ అపోస్తులు అంటారా? అందరూ ఉపదేశకులు అంటారా? అందరూ స్వస్థపరిచేవారు అంటారా? కాదు కదా. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి నీ బలహీనతలను దేవునికి తెలియచేస్తున్నావా? లేక దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మరి నీవు దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా? లేక నీవు మోషే వలె తడుముకుంటూ ఉంటే ఈ దినాన్న దేవుడు తెలియచేస్తున్నాడు, సమస్తాన్ని కలగచేసిన వాడును, సమస్తమును తను లోపరుచుకొనగలిగిన శక్తి కలిగిన దేవుడు మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను దేవుడు చేస్తా. దేవునికి మనల్ని మనము సమర్పించుకుందాం, దేవునికి లోబడదాం, దైవ శక్తిని పొందుదాం, దేవుని ఉన్నతమైనటువంటి ఆ మహిమను మనం పొందుకుందాం. అనేక మందిని దేవుని వద్దకు నడిపించడానికి దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని ఎరిగి మోషే సాకులు చెప్పాడు, మోషే తన బలహీనతలను చెప్పాడు. కానీ మోషే ఒక ఉన్నతమైన నాయకుడిగా దేవుడు మార్చాడు. మోషే అనేక లక్షల మందిని ఒక్క మాట మీద నడిపించగలిగినటువంటి గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు. మోషే సామర్థ్యాన్ని బట్టో, మోషే శక్తిని బట్టో కాదు గాని కేవలము పిలిచిన వాడు నమ్మదగిన వాడని, ఆయన శక్తి కలిగిన దేవుడని మోషే సమర్పించుకున్నట్లుగా ఈ దినము దేవుడు మనల్ని ఎలాగూ పిలిచాడో అదే స్థితిలో దేవునికి మనం లోబడదాం, దేవునికి విధేయులమవుదాం, దైవ కార్యాలను పొందుకుందాం. అట్టి ఉన్నతమైన కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం నాయనా. కోతెంతో విస్తారము, పనివారు కొదువైనరని నీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ఈ దినాలలో అనేక మంది తమకున్నటువంటి బలహీనతలను, తమకున్నటువంటి పరిస్థితులను సాకుగా చూపిస్తూ మీ మాటకు అవిధేయులవుతున్న ఈ కాలంలో మోషే ద్వారా మీరు మాతో మరొక పర్యాయము మాట్లాడినందుకే వందనాలు. మా శక్తి సామర్థ్యము కాదు గాని కేవలము మీ ఉచితమైన కృపని విశ్వసించి మీ యందు నమ్మిక కలిగి నాయనా మీ సన్నిధానములో మేము నిలబడగలిగినట్లు, మీ కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లు మా బిడ్డలందరి ఎడల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మా బలహీనతలను ఇప్పుడే విడిచి మీ యందు నమ్మిక కలిగి జీవించినట్లు, మీ కృప చేత మేము బలవంతులమగునట్లు ప్రతి ఒక్కరిని ఈ ఉదయకాలము బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి నాయన మోషే వలె మా బలహీనతలను మేము చూసుకోకున్నట్లు, మీ శక్తి మీద మీ మీద ఆధారపడినట్లు అటు దైవికమైన కృపను పొంది మీకు సాక్షులుగా జీవించినట్లు మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి ఈ ఉదయకాల సమయంలో ఎవరు బలహీనులు కాకున్నట్లు మీ దైవికమైన కృప చేత, దైవికమైన శక్తి చేత మీరే నింపి బలపరిచి మీకు సాక్షులుగా నిలబెట్టుకుని మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.